హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎట్టకేలకు పోసాని కృష్ణమురళి గారు జైలు నుంచి రిలీజ్ అవడం జరిగింది. 24 రోజుల దారుణమైనటువంటి జైలు శిక్ష, పోలీసులు పెట్టినటువంటి టార్చర్, రాజకీయ పార్టీలు కుట్రతో చేసినటువంటి పనికి పాప పోసాని కృష్ణమురళి గారు 24 రోజుల పాటు జైల్లో మగ్గారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా స్టేషన్ లో పోసాని కృష్ణమురళి గారి పైన కేసులు పెడతాం జరిగింది. ఎందుకు? తప్పుగా మాట్లాడినాను. పోసాని కృష్ణమురళి గారు నిజంగా తప్పుగా మాట్లాడలేదంటే మేము దానికైతే ఒప్పుకోము. తప్పుగా మాట్లాడిన మాట వాస్తవం. కానీ ఎటువంటి సిచ్యువేషన్ లో తప్పుగా మాట్లాడారు? సొంత భార్యని జనసేన గ్రూపులంతా కలిసి తప్పుగా మాట్లాడుతుంటే దాన్ని తట్టుకోలేక బయటకు వచ్చి మాట్లాడాడు. అంతేకాదు, ఇప్పుడు ఎవరైతే రాజకీయంగా ఉన్నారో వాళ్ళంతా తన రెచ్చగొడితే కొద్దిగా మాటలు జరగటం మాత్రం వాస్తవం. దాన్ని మేము సమర్థించట్లా, ఎప్పటికీ సమర్థించం కూడా. కానీ పోసాని కృష్ణమురళి గారు చేసిన అంత పెద్ద తప్ప 18 పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఒకే రోజులో దగ్గర 1200 కిలోమీటర్లు తిప్పి 66 సంవత్సరాల వ్యక్తిని హింసించే అంత పెద్ద తప్ప అంటే కానే కాదు. రాజకీయ నాయకులంతా కక్ష కట్టి తన పైన ఇంత పెద్ద భారాన్ని మోపుతారా అంత ఏజ్ వ్యక్తిని? అయితే పోసాని కృష్ణమురళి గారి పైన పెట్టినటువంటి కేసులు ఆయన తిట్టిన తిట్లకి సరితూగుతాయంటే ఇంత కూడా కాదు. ఎందుకంటే పోసాని కృష్ణమురళి గారు ఎవరినైతే తిట్టాడో వాళ్ళేమన్నా ఉత్తములు, వాళ్ళేమన్నా బూతులు మాట్లాడినోళ్ళ అంటే కానే కాదు. సాక్షాత్తు రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నీ అమ్మ మొగుడిస్తాడా, నీ తల్లి మొగుడిస్తాడా, నీ నాన్నమ్మ మొగుడిస్తాడా అంటూ మాట్లాడినటువంటి వ్యక్తి. అదే పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే చెప్పులు తీసి కొడకల్లారా, రండ్రా వైసీపీ కొడకల్లారా, బట్టలు ఎప్పదీసి కొడతా, కార్లకు లాగిచ్చి కొడతా అంటూ కొడకళ్ళకి తగ్గకుండా మాట్లాడిన వ్యక్తి. ఇంకా లోకేష్ గారిని చూసుకుంటే లోకేష్ గారి గురించి తెలియదే ఉంది. పోలీసుల ముందే పచ్చిబూతులు మాట్లాడారు. జగన్ ఎవరు చెప్పారు? జగన్ పిల్లలు చెప్పారా? జగన్ పేదలు చెప్పిందా? ఇలా కుటుంబాల పైన మాట్లాడిన వ్యక్తులే వీళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి సైకో అంటూ మాట్లాడిన వాళ్ళే వీళ్ళంతా కలిసి పాపం ఆయన పైన దారుణంగా కేసులు పెట్టి జైల్లో పెట్టించారు. దానికి పాపం ఆయన ఏడుస్తూ కూడా జడ్జి గారి ముందు వాపోయారు. అయితే ఈ రోజు రిలీజ్ అవుతున్నారు పోసాని కృష్ణమురళి. రిలీజ్ అవుతూనే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి లీగల్ సెల్ ఉందో వాళ్ళు సర్వ విధాల ప్రయత్నించి పోసాని కృష్ణమురళి గారికి బెయిల్ వచ్చేలా చేశారు. నిజానికి చెప్పాలంటే అంత పెద్ద వ్యక్తిని ఇప్పుడు వేసిన శిక్ష చాలా పెద్దది. కానీ టైం ఈజ్ ఏ బూమరాంగ్. కంపల్సరీగా ఒకరోజు టైం వస్తుంది. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారిని ఎవరైతే పోటీలు పడి అరెస్ట్ చేయడానికి పీటీ వారెంట్లు పట్టుకొని కిలోమీటర్లు వచ్చి తనని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని అదే ఒక ఉద్యమంగా వాళ్ళు అరెస్టుల పర్వాన్ని సాగించారు చూడండి పోలీసులు. వాళ్ళెవరిని వదిలే ప్రసక్తే లేదంటూ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఒక విషయం అయితే క్లియర్, పోసాని కృష్ణమురళి గారు బయటకు వచ్చారంటే అది కేవలం ఆయన చేసుకున్న అదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారు తోడుంటాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వల్లే పోసాని కృష్ణమురళి గారు బయటకు వచ్చారు. రాబోయే రోజుల్లో పోసాని కృష్ణమురళి గారు స్టాండ్ ఏంటనేది పక్కన పెడితే బయటకు వచ్చిన పోసాని మురళి సింహంలా గర్జిస్తే మాత్రం ముసలి సింహమైనా కూడా దాని పంజా వాడెక్కువ, ఆయన మాటలకి వేడెక్కువ. ఈసారి ఎవడ మీద పడితే భూస్థాపితం గ్యారంటీ. సో జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేస్తారా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే పోసాని కృష్ణమురళి గారు బయటకు వచ్చినందుకు ఆయనకు మనసారా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.